ప్రతిసారి నాకైతే ఈ క్వశ్చన్ అయితే వస్తుంది, మా కోసం ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందని. మీ కోరిక ఇకపై తీరనుంది. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో జూన్లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీరు కనుక కొత్త మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఇది OnePlus 13s. ఫస్ట్ టైం వీళ్ళు 13sగా అయితే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. అది కూడా చాలామంది రెగ్యులర్గా కమెంట్ సెక్షన్లో నన్ను అడిగే రిక్వైర్మెంట్స్తో. సో కాంపాక్ట్ మొబైల్ అని చాలా మంది అయితే మాకు కాంపాక్ట్గా మొబైల్ ఉండాలి, అసలు కాంపాక్ట్ మొబైల్స్ వస్తాయా రావా అని అయితే సో ఇప్పుడని కాదు దాదాపు కొన్ని ఇయర్స్గా అడుగుతున్నారు. అలాంటి వాళ్ళనైతే కొంతవరకు సాటిస్ఫై చేసే మొబైల్ అయితే ఈ OnePlus 13s అయితే అవ్వబోతుంది. జూన్ 5th అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. కాంపాక్ట్గా వచ్చింది కదా అని బ్యాటరీ లైఫ్ తక్కువ ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. 6260 mAh హ్యూజ్ బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తుంది. అండ్ 6.32 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానల్ 10-bit ప్యానల్తో అయితే రాబోతుంది. సో 6.32 ఇంచ్ సైజ్ డిస్ప్లే ప్లస్ 6260 mAh బ్యాటరీ. సో బ్యాటరీ లైఫ్ అయితే క్రేజీ ఉండబోతుంది. జనరల్గా డిస్ప్లే సైజ్ పెద్దదిగా ఉంటే బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ వస్తుంది. ఇక్కడ ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ, సో చిన్న డిస్ప్లే సైజ్, బ్యాటరీ లైఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. మంచి డిస్ప్లేనే కాదు, HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్తో 4500 పీక్ బ్రైట్నెస్తో రాబోతుంది. ప్రజెంట్ ఉన్న బెస్ట్ చిప్ సెట్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 50MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 50MP 2x టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ మనకి 16MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 115 Exynos 15, బ్లూటూత్ 5.4, Wi-Fi 7 లాంటి అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో అయితే రాబోతుంది. కాకపోతే IP65 రేటింగ్ తోటే తీసుకొస్తున్నారు. జస్ట్ 185 grams వెయిట్తో ఉంటుంది. దీని యొక్క ప్రైసింగ్ ని వాళ్ళ ఫ్లాగ్షిప్ కి అండ్ R సిరీస్ కి మధ్యలో అయితే సెట్ చేయొచ్చు. 45,000 to 50,000 లో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది iQOO Neo 10 May 26th అయితే లాంచ్ అవబోతుంది. Neo 10R కి కొంచెం హయ్యర్ వేరియంట్ గా అయితే ఇదైతే రాబోతుంది. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 8 Gen 3 కి దగ్గరగా ఉంటుంది. ఒక 10 to 20% డిఫరెన్స్. పర్ఫార్మెన్స్ పరంగా వీళ్ళ నియో సిరీస్ ఎప్పుడు కూడా టాప్ లో ఉంటాయి. దాన్ని అయితే మెయింటైన్ చేస్తూ దీన్ని అయితే తీసుకొస్తున్నారు. సో AnTuTu లో అరౌండ్ 2.1 million అయితే స్కోర్ చేసింది ఈ చిప్ సెట్. 8GB LPDDR5X RAM, 128GB and 256GB అండ్ UFS 4.1 స్టోరేజ్తో అయితే రాబోతుంది. 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్తో రాబోతుంది. కెమెరాస్ మాత్రం మనకి మీడియా కోర్ గానే ఉంటాయి. Neo 10 సిరీస్లో 50+8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరా అండ్ హ్యూజ్ 7000 mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. 115 One Touch OS 15తో వస్తుంది. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు సో చైనాలో అయితే నియర్లీ 25,000కి తీసుకొచ్చారు. బట్ ఇండియాలో 35,000కి దగ్గరగా తీసుకురావచ్చు. బ్యాంక్ డిస్కౌంట్తో 32,000-33,000 రేంజ్లో అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది Poco F7 మిడ్ జూన్లో అయితే మనకి లీక్స్ ప్రకారం, ఇదైతే కన్ఫర్మ్ కాలేదు బట్ మిడ్ జూన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ కూడా సేమ్ ఇందాక మనం చెప్పుకున్న Neo 10 లాగే స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే పోకో కాబట్టి ప్రైసింగ్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. 29,999 ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ స్పెక్స్ చూస్తే 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 10-bit LTPO AMOLED ప్యానల్తో వస్తుంది. డాల్బీ విజన్ HDR10+ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అండ్ కెమెరాస్ ఇందులో కూడా నార్మల్గానే ఉంటాయి. 50+8MP డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్రంట్ 20MP సెల్ఫీ కెమెరా, IP68 69 రేటింగ్తో వస్తుంది. హ్యూజ్ 7550 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అవుతుంది. 115 అండ్ HyperOS 15తో వస్తుంది. అండ్ నెక్స్ట్ Realme GT7 సిరీస్ కూడా మనకైతే సో ఈ మంత్ 27th May లాంచ్ అవబోతుంది. సో పర్ఫార్మెన్స్ సెంట్రిక్ గానీ ఈ మొబైల్స్ అయితే ఉంటాయి. GT7 70 రెండు మొబైల్స్ అయితే రాబోతున్నాయి. GT7కి సంబంధించిన స్పెక్స్ చూస్తే సో 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 10-bit LTPO AMOLED ప్యానల్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో Dimensity 9440E ప్రాసెసర్తో వస్తుంది. 50MP మెయిన్ సెన్సార్, 50MP 2x టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 7000 mAh సిలికాన్ యానోడ్ బ్యాటరీతో వస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. సో దీని యొక్క ప్రైస్ని అయితే వీళ్ళు ఇది హయ్యర్ వేరియంట్ GT సిరీస్లో 45,000 రేంజ్లో అయితే సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ GT70 సో ఇది డిస్ప్లే పరంగా సిమిలర్గానే ఉంటుంది బట్ ఇక్కడ ప్రాసెసర్ మారుతుంది. Dimensity 8400 మ్యాక్స్ ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్లో కూడా ఇక్కడైతే మనకి టెలిఫోటో లెన్స్ అయితే మిస్ అవుతుంది GT7 నుంచి. అండ్ సేమ్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. దీని యొక్క ప్రైసింగ్ మనకి అరౌండ్ 30,000 to 35,000 రేంజ్లో అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది Motorola Razr 60. ఈ మొబైల్ మనకి మోస్ట్ అఫోర్డబుల్ ఫ్లిప్ ఫోన్గా అయితే రాబోతుంది. రూమర్స్ ప్రకారం 35,000 ప్రైస్ రేంజ్లో అయితే రాబోతున్నట్లు లీక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. MediaTek Dimensity 7400X ప్రాసెసర్తో రాబోతుంది. Dimensity 7300X ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికి కొంచెం ఓవర్ క్లాక్డ్ ప్రాసెసర్ ఈ 7400X
టైప్. కానీ ఫ్లిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలని కొంతమంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈ మొబైల్ ని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ బ్యాటరీ పరంగా కూడా 4500 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 6.9 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న LTPO POLED డిస్ప్లే తో వస్తుంది, 3000 nit పీక్ బ్రైట్నెస్ తో. అండ్ మనకి కవర్ డిస్ప్లే 3.6 ఇంచ్ సైజ్ లో వస్తుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ 1700 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్, 30 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 MP ఫ్రంట్ కెమెరా ఉండబోతున్నట్టు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. జూన్ లో ఈ మొబైల్ వచ్చే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వివో T4 అల్ట్రా. వివో T4 సిరీస్ లో టాప్ అండ్ మోడల్ గా అయితే రాబోతుంది. ఎలాగో T3 సిరీస్ లో T3 అల్ట్రా చూసాము. అండ్ ఈ T4 అల్ట్రా అరౌండ్ 30,000 లో అయితే లాంచ్ అవుతుంది. ఆ ప్రైస్ కి సో వాల్యూ ఫర్ మనీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ తో 1.5K రెజల్యూషన్ ఉన్న 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో రాబోతుంది. 50 MP మెయిన్ సెన్సార్, 32 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 MP ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ T4 అల్ట్రా జూన్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ OnePlus Nord CE5 కూడా జూన్ లో అయితే రాబోతుంది. 3rd or 4th వీక్ అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. CE4 కి సక్సెసర్ గా అయితే దీన్ని తీసుకొస్తున్నారు. కానీ ఈసారి MediaTek చిప్ సెట్ ను వాడుతున్నారు. Dimensity 8350 చిప్ సెట్ అయితే ఈ మొబైల్ లో ఉండబోతుంది. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 7100 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 16 MP సెల్ఫీ కెమెరాతో రాబోతుంది. 115 ఆక్సిజన్ 15 తో వస్తుంది. అండ్ OnePlus Nord CE5 కాదు, OnePlus Nord 5 ని కూడా మనమైతే జూన్ లాస్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సేల్ కి వచ్చేసరికి జూలై పట్టొచ్చు. OnePlus Nord 5 లో మనకి Dimensity 9400 ఈ ప్రాసెసర్ ని వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి Infinix GT20 Pro సక్సెసర్ గా GT30 Pro అయితే జూన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేమ్ గేమింగ్ సెంట్రిక్ ఫోన్ గా అరౌండ్ 25,000 ప్రైస్ రేంజ్ కి దగ్గరగా అయితే దీన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ తో రాబోతుంది. నెక్స్ట్ Motorola Edge 60 కూడా జూన్ లో రాబోతుంది. Dimensity 7300 ప్రాసెసర్ ని వాడుతున్నారు. సో బెటర్ ప్రాసెసర్ ని వాడాల్సింది. అరౌండ్ 25,000 లో అయితే దీన్ని తీసుకొస్తారు. Edge 50 రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, నేను చేశాను. ఆ దీంట్లో కెమెరా సెటప్ అయితే చాలా బాగుంది. కెమెరా పర్ఫార్మెన్స్ నాకు అందులో నచ్చింది. సో Edge 60 లో కూడా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కెమెరా సెటప్ అయితే ప్రామిసింగ్ గా ఉంది. 50 MP Sony Lead 700C సెన్సార్ అయితే వాడుతున్నారు. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 MP టెలిఫోటో లెన్స్ అండ్ ఫ్రంట్ కూడా సో 50 MP రెజల్యూషన్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. 5200 లేదా 5500 mAh బ్యాటరీతో 68 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అరౌండ్ 25,000 ప్రైస్ రేంజ్ లో. అండ్ నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో కూడా మిడ్ జూన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. K సిరీస్ తో ఆన్లైన్ మార్కెట్ ని అయితే టార్గెట్ చేస్తుంది ఒప్పో. సో కొంచెం వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ ని అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ ఈ K13 టర్బో మనకి అరౌండ్ 30,000 లో ఉండొచ్చు. కాకపోతే స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 7300 mAh బ్యాటరీ, 800 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అండ్ కస్టమైజబుల్ RGB లైట్స్ తో, కూలింగ్ ఫ్యాన్ తో. సో లీక్స్ అయితే చాలా బాగున్నాయి. 30,000 ప్రైస్ రేంజ్ లో వస్తే సో చాలా మంది దీన్ని కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి. జూన్ లో అయితే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తున్న నథింగ్ ఫోన్ 3 మాత్రం జూన్ లో కాదు, జూలైలో అయితే లాంచ్ అవుతుంది. సో నథింగ్ ఫోన్ 3 కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇంకో మంత్ అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఇవి మనకి జూన్ లో రాబోతున్న మొబైల్స్. వీటిలో మీరు ఏ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.